సో పుష్పలో మీ క్యారెక్టర్ ఉంది, ఆయన మీ క్యారెక్టర్ సుబ్బారెడ్డి క్యారెక్టర్ మీ పుష్పలో. సో అది కంటిన్యూషన్ పుష్ప 2లో ఉందా ఇప్పుడు? ఆబ్వియస్, ఎందుకంటే మీకు స్టోరీ అంతా సేమ్ స్టోరీ అంటే ఇప్పుడు 1 తర్వాతే కదా మీకు 1 తర్వాత ఏదైతే మీకు క్లైమాక్స్ లో చూపెట్టారు దాని తర్వాత నుంచి ఎలా ఉంటుంది ట్రావెల్ అనేది. అందుకే నేను కూడా మీకు పుష్ప ద రైజ్ ఇక్కడ ద రూల్. ఓకే, ఎందుకంటే ఒక క్యారెక్టర్ పుష్పరాజ్ అనే పుష్ప అనే క్యారెక్టర్ ఒక కూలీ నుంచి 4% పార్ట్నర్గా అయ్యి పార్ట్నర్ నుంచి తర్వాత సిండికేట్ డీల్ చేసే పర్సన్గా ఎదిగారు. సో అక్కడ అయింది, క్లాష్ అయింది. తర్వాత వాళ్ళకి ఎవరైతే కొండారెడ్డి వాళ్ళంతా చనిపోయిన తర్వాత మెయిన్ క్లాష్ వచ్చి ఇప్పుడు అక్కడ అంతా కలిసిపోయారు. మెయిన్ క్లాష్ ఇప్పుడు వచ్చి బల్వంత్ సింగ్తో వస్తుంది. సో అతన్ని ఎలా డీల్ చేస్తారనేది మనం చూసాం. లాస్ట్ పెళ్ళి అయినంత వరకు మనకి క్లైమాక్స్ వచ్చి పెట్టారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే రూల్ అన్నది అంటే ఎలాగంటే లైక్ తను ఇప్పుడు ఆ సిండికేట్ మెంబర్ నుంచి నెక్స్ట్ తను ఎంతవరకు అంటే లైక్ అంటే తన గ్రోత్ ఎలా ఉందన్నది ఆబ్వియస్లీ ఉంటుంది. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్. అది ఇంకా ఎవరెవరు ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఏంటి అనేది దాన్ని బట్టి పోర్ట్రే అవుతుంది. బట్ ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు హైప్ అనేది ఎలా పుష్ప 2 అసలు మామూలుగా లేదు, బయట జనాలు ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యూజ్ అంటే లైక్ ఏమంటే రెస్పాన్స్ ఉంటుంది దాని ప్రాజెక్ట్కి. అండ్ అది యాక్చువల్గా చాలా రిస్కీ స్టెప్ అండి అక్కడ పెట్టడం అన్నది, ఈవెంట్ అక్కడ పెట్టడం అన్నది. సో డెఫినెట్లీ అది డెసిషన్ మేకింగ్ తీసుకున్న పిఆర్ టీమ్ కానీ ఇలాగ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కానీ. ఎందుకంటే ఎవరు అంత ఒకటి బీహార్కి ఉన్న ఒక నోషన్ ఉంది కదా, సో అదొకటి. అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అసలు ఇంతమంది వచ్చినా ఏంటంటే ఒక చిన్న మిస్ హ్యాపెనింగ్స్ కూడా జరగలేదు. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ స్మూత్. అది మరి అదృష్టం రాదు. ఎందుకు మనకి ఏమైనా ఉండాలంటే అన్ని సహకరించాలంటే అలాగా అంత సపోర్టివ్గా ఉంది. యాజ్ సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. ఎక్కడ ఏంటంటే ఎలాంటి మిస్ హ్యాపెనింగ్స్ జరగట్లేదు. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఇన్వాల్వ్ అయ్యే ఈవెంట్స్కి డెఫినెట్లీ ఎక్కడో చోట ఏదో జరుగుతుంటుంది. స్టాంపేడ్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు రిలేటెడ్ కానీ అసలు ఏమి అలా ఏమి అక్కడ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారు. డిప్యూటీ సీఎం కూడా అక్కడ వచ్చారని గెస్ట్ కింద వచ్చారు. అండ్ అది ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు మూవీ పరంగా కూడా మంచి హైప్ తీసుకొచ్చింది అంతమంది రావడం. అండ్ అక్కడ ఈవెంట్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా బాగా ప్లస్ అయింది. ఎందుకంటే పాట్నాలో మీకు అంత మూవీ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అంతా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మోర్ పీపుల్ విల్ కమ్, సినిమా వాళ్ళు వస్తారు, ఈవెంట్స్ పెట్టుకుంటారు అండ్ ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పికప్ అవుతాం. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ రావడం కానీ అంటే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి అలాంటి లైక్ హబ్స్ ఏమైనా క్రియేట్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది సినిమా రిలేటెడ్. సో మీరు పుష్ప షూటింగ్ చేసే టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా ఇంత పాన్ ఇండియా లెవెల్ వరల్డ్ వైడ్ ఇంత హ్యూజ్ క్రియేట్ చేస్తుంది, ఇంత బజ్ క్రియేట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మనకి 1లోనే హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయినాయి. ఎందుకంటే లైక్ మీకు అంటే ఇట్స్ పాన్ ఇండియా అని కాకపోయినా గ్లోబల్ లెవెల్లో మనకి బాగా రికగ్నిషన్ వచ్చింది. కథ గురించి అని కాకపోయినా హీరో బన్నీ గారి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ అన్నీ మనకు చూస్తున్నాం. అంటే లైక్ టాప్ లెవెల్ క్రికెటర్స్ కూడా వాళ్ళు యూటిలైజ్ చేయడం జరిగింది. సో దానివల్ల బాగా రీచ్ అయింది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ 2 ఇంత హైప్ వస్తుందా లేదన్నది ప్రాజెక్ట్ పరంగా మేము లైవ్ సీన్స్ మేము చూసాం కాబట్టి వీ నో అవుట్పుట్ ఎలా వస్తుందో మాకు తెలుసు. అంటే ఎందుకంటే డెఫినెట్లీ అసలు దాంట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చేసి అంటే కొన్ని సీన్స్ అయితే మొత్తం అంతా అయిపోయింది, అంతా బాగుంది, ఎక్సలెంట్. ఇంకా అసలు 100% ఇది అనుకున్నప్పుడు మళ్ళీ బన్నీ గారు డార్లింగ్ ఇంకోటి చిన్న చేద్దాం, ఇంకో బెటర్మెంట్ వస్తుందేమని. అన్నీ అంత 100% ఓకే, అందరూ సాటిస్ఫైడ్. సార్ సుకుమార్ గారు కూడా బాగుంది, మేము నెక్స్ట్ వెళ్ళిపోదాం. వీళ్ళు ఒక్కసారి అంటే వీళ్ళు ఒక షాట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి కదా, ఎక్విప్మెంట్ తీద్దాం అనుకో, లేదు ఇంకోసారి చేద్దాం. సో అంత డెడికేటెడ్గా చేశారు, అవుట్పుట్ మీద అంత ఫోకస్ చేశారు. సో అది మేము లైవ్ చూసాం, ప్లస్ తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ అని చూసాం కాబట్టి డెఫినెట్లీ మాకు తెలుసు అంటే అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసు. ఆడియన్స్ రిసీవింగ్ అనేది ఇట్స్ ఎ సర్ప్రైజ్. అంటే ఎస్పెషల్లీ పాట్నాలు ఇంతమంది రావడం అన్నది, ఇంత హైప్, తర్వాత ఏంటంటే బిజినెస్ అన్నది ఇంత అయిపోవడం. ఇక ఆల్మోస్ట్ ఆల్ 1,65 ఎంతో లైక్ ఇదైనా 1,065 crores ఎంతో బిజినెస్ అయిపోవడం, బోత్ థియేటర్ అండ్ నాన్ థియేటర్. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, మనకి ఏమైనా చూడలేదు. సో ఎక్స్పెక్టింగ్ అంటే లైక్ హ్యూజ్ ఇది వస్తుంది. ఓవరాల్ లాంగ్ రన్లో ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు కూడా అన్నారు అట్లీస్ట్ 2K వరకు టార్గెట్ చేస్తున్నామని. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, అయ్యే ఛాన్స్ ఉన్నది. అంటే వేటితో ఎవరితో కంపారిజన్ కాదు కానీ లైక్ పుష్ప 1తో పుష్ప 2 కంపేర్ చేసుకుంటే ఫార్ మోర్ బెటర్. పుష్పలో ఒక సీన్ ఉంటుంది సార్, మీరు అక్కడ అంటే ఒక గొయ్యి తీసి పుష్పాన్ని అక్కడ మీ సీన్ దగ్గర అసలు రియల్లీ ఆయన చేసిన యాక్టింగ్ సూపర్ సార్. నేను చూసి దానికి ఫిదా అయిపోయి, ఆయన కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాయి, మొత్తం ఇట్లా కప్పేసి ఉంటుంది, పరిగెత్తుకుంటూ ఫారెస్ట్లో పరిగెత్తుకుంటూ ఫైట్ సీన్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది. అక్కడ మీరు కూడా ఉంటారు ఆ సిచ్యువేషన్ దాంట్లో ఉన్నా. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఆయన మీద టార్గెట్ చేసి ఎప్పుడైతే ఆయన ఇలాగా
ఏంటది జాలెడ్డిని కొట్టడం ఏదో తెలిసిన తర్వాత అదే కేశవాతను ఉన్నప్పుడు బయట నుంచి మేము వింటాం. తర్వాత ఆ పని అమ్మాయి ద్వారా తెలుస్తుంది, అది ఓకే. ఆ స్వీపర్ ఉంటుంది ఆ అమ్మాయి ద్వారా తెలుస్తుంది. ఓ ఓకే. ఏంటి మేము అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది, హీరో గారు కేశవ మాట్లాడుకున్నది ఎవరికి విన్నారు బట్ ఏంటి తర్వాత పని అమ్మాయి చెప్తే అదేంటిది మనం మీరు వాళ్ళు బయట విన్నారు కదా ఆ రోజు అని. ఆహా. సో వాళ్ళకి తెలుస్తుంది, కాషియస్ అవుతారు, పేజర్తో చెప్తారు కదా డేంజర్ అని చెప్పని. సో అలాగా అతన్ని ఇంకా ఎప్పుడైతే జాలెడ్డి మీద తనే టార్గెట్ చేసినా తెలిసిందో ఇంకా తను ఇంకా లేదు, తను పక్కకు తప్పిద్దాం అంటే టార్గెట్ చేస్తాం. సో అలాగే ఏంటంటే మీరు జీప్లో ట్రావెలింగ్ తర్వాత తిరుపతిలోకి వెళ్ళి క్యాష్ తెచ్చినప్పుడు కూడా ఇది ట్విట్టర్లో మొన్న ఒక అదేంటే అదొక క్వశ్చన్ అయిపోయింది. నేను కొండారెడ్డి గారు చెవులేదు చెప్తా, అది అదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం సుబ్బారెడ్డి కొండారెడ్డి షోలో ఏం చెప్పాడు అని చెప్పని. అదే లైక్ వాడికి తెలిసినట్టుంది సంథింగ్ అలా అని చెప్పి మనం జాగ్రత్త పడాలి. చెప్పింది అది యాక్చువల్గా ఆర్ఆర్లో అయిపోయింది, డైలాగ్ కాకుండా ఆర్ఆర్లో వెళ్ళిపోయింది అది బీజిఎంలో. సో అది అయిన తర్వాత ఇమీడియట్ గా జీప్ ట్రోల్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆయన మాస్క్ వేసి చేస్తారు. సో అక్కడ నుంచి మీరు నేను గోతులు పడేయడం వెనకాల అందులోకి వెంటనే నాట్ చేసేస్తారు కాబట్టి అసలు అది పరిగెట్టడం అంత మామూలు ఇది కదా. ఎందుకంటే మనలోనే అంత అడవులు, ఎందుకంటే మేము చూసాం కదా లైవ్ ఎలా ఉంటాయి అక్కడ మారేడుమల్లి ఫారెస్ట్. అదేంటంటే ఇలాగ స్ట్రైట్ గా ఉండేది కాదు, స్టీప్ కొండది, దాని మీద కొద్దిగా లెవెలింగ్ చేసినా ఎక్కడో చోట కింద తగులుతూనే ఉంటాయి. అది అలా దీంట్లో మాస్క్ తో చేసుకుని పరిగెట్టారు. పరిగెట్టిన తర్వాత మీకు ఫైనల్లీ ఆ కింద దొంగ నుంచి వెళ్తున్నప్పుడు చిన్న నాట్ ఉంటే అది రిమూవ్ చేసుకుంటారు. అసలు అక్కడ కూడా అక్కడ ఫైట్ గిరి ఆర్టిస్ట్ క్రొకడైల్ ఫైట్ లాగా చేసింది. సో అదే చెప్తాను కదా, ఏదైనా ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అంతే. పార్ట్ 2 అనే కాదు, పార్ట్ 1 నుంచి అంత చేయగా పార్ట్ 2 ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి యాక్చువల్గా మా ఐటీ సెక్టర్లో ఉంటుంది, ఏమన్నా రివ్యూస్ రాసేటప్పుడు యావరేజ్, బిలో యావరేజ్, ఏంటది మెట్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అని, అలాగే ఫార్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్ అని ఉంటుంది. సో అలాగే ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ పుష్ప 2 అయితే ఫార్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఈసారి అంటే పుష్ప 2 ఇప్పుడు మనం గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ చూస్తే ఒక వైబ్, ఆయన శారీ కట్టుకుని అమ్మవారి రూపంలో అట్లా వస్తుంది. సో మీరు అంటే ఆ షూటింగ్స్ అన్ని మీరు ఉన్నారు ఆ టైంలో? ఆ ఎపిసోడ్లో నేను ఉండను, క్యారెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా మేము ఉండకూడదు దాంట్లో, బట్ నేను చూశాను. ఈ జాతర ఎపిసోడ్ అన్నది యాక్చువల్గా తిరుపతిలో జరిగేది అది. ఓకే సార్. ఇవన్నీ ఇప్పుడు మనకి క్యారెక్టరైజేషన్స్ కానీ నేమ్స్ కానీ పద్ధతులు అన్నీ అంటే అక్కడ రిఫరెన్సే. ఓకే. అండ్ అక్కడ రిఫరెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అసలు అక్కడ ఎలా జరుగుతాయో తిరుపతి వాళ్ళు అక్కడ రెగ్యులర్గా చూస్తారు కదా ప్రతి ఇయర్. సో వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అంత ఐ మీన్ అక్కడ ఏదో జరిగింది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. అది ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అక్కడ రెగ్యులర్గా తిరుపతిలో జరిగే వాళ్ళు ఉంటారు కదా ఆర్గనైజర్స్, వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి షూటింగ్ జరుగుతాం వాళ్ళని ఇక్కడే ఉంచి ఏమాత్రం ఉన్నా ప్రతిదీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఆ పద్ధతులు ఉంటాయి కదా ఎలా చేయలేని అవే ఫాలో చేశారు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే మీకు డెఫినెట్లీ థియేటర్లో అయితే మాత్రం ఇది వస్తాయి, అంటే లైక్ కొంతమంది డప్పులు వాటికి ఇది అవుతారు కదా, అమ్మవారు పూనకాలు వస్తాయి, పూనకాలు లోడింగ్ అంటారు.